హాయ్ అండి. గాజువాకలోని తుఫాన్ అని సడన్‌గా వర్షం పడుతుందండి. వర్షం పడితే మా ఆయన ఇంట్లో ఉన్నారు. సో, మా ఇద్దరికి కూడా సెలవైతే ఇచ్చేసారండి. ఇంక ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో ఒకటి వేడి వేడిగా చేసుకొని తినాలనిపిస్తది కదా అని ఇంక బిర్యానీ అయితే ఆ రోజు ఇంకేం చేయకుండా చేసేసానండి. ఇంట్లో ఉన్న అన్ని రకాల కాయగూరలతోటి ముందుగా కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో నూనె అయితే వేసుకొని పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా ఇంక నా దగ్గర ఉన్న అన్ని రకాల కాయగూరలు కూడా వేసేసానండి. నేను అల్లం వెల్లిపాయ దంచి వేశాను. అది క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది. సో, అందుకనే నేనైతే ఇందులో స్కిప్ చేశాను. మీకు కావాలంటే వేసుకోండి. నేను వేశాను కానీ వీడియో లేదు. ఇంక మూత పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి అన్నిటిని మగ్గించానండి. ఇంకా మగ్గించేసేదాకా ఇక్కడ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక నేను ఈ కప్ తోటి అయితే 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. నేను బాస్మతి రైస్ అయితే యూస్ చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఈజీగా వేడివేడిగా వర్షాన్ని పడినప్పుడు తినాలనిపిస్తే మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి. మీకే బిర్యానీ ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చిందని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం